గుడ్ మార్నింగ్ అండి. వ్యక్తిత్వ వికాసము 8వ చాప్టరు. వ్యక్తిత్వ వికాసంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత. ఎమోషన్ మాత్రమే చాలదు, అందుకు తగ్గ తెలివి, అందుకు తగిన శక్తి, పవర్ కూడా ఉండాలి. అప్పుడు కానీ మీ ఎమోషన్ రాణించదు. కేవలం ఎమోషన్ మాత్రం ఏర్పడటం నిష్ప్రయోజనం అని మానసిక శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ముందుగా ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి తెలుసుకుందాం. ప్రతి వారిలో ఒక భావన ఉంటుంది, దానికి ఒక పరిధి అంటూ ఉంటుంది. భావన అనేది మానవుల్లో చైతన్యానికి సంకేతం. దాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అని, సెల్ఫ్ ప్రిజర్వేషన్ అని అంటాం. భావన లేదా ఎమోషన్ అన్నది మనల్ని ఇతరులతో కలుపుతుంది. ప్రకృతి మనల్ని స్పందింపజేసి చైతన్యవంతులను చేస్తుంది. ఎమోషన్స్ ద్వారా మనం అనేక ప్రాపంచిక విషయాలను తెలుసుకోగలుగుతున్నాము. మనుషుల విలువలు, వస్తువుల విలువలు, వారి కార్యక్రమాలు, వృత్తి ప్రవృత్తులు ఎన్నో మనకి ఎమోషన్స్ ద్వారా తెలుస్తాయి. అవి బాడీ లాంగ్వేజ్లో భాగాలు, జెస్పర్స్ అంటారు. అభినయానికి ఎమోషన్స్కి సన్నిహిత సంబంధం ఉంది. ఎమోషన్స్ వల్ల దీక్ష, పట్టుదల, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం వంటివి మనలో ఏర్పడతాయి. ఒక పని చేయాలనే పట్టుదల రావాలనే ఎమోషన్స్ ఉండి తీరాలి. మన కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడటానికి ప్రధాన కారణము ఎమోషన్స్ అని గ్రహించాలి. ప్రేమ, దయ, ద్వేషం, కోపం వంటివి ఎమోషన్స్ని ప్రదర్శించే వస్తు సామగ్రి వంటివి. మానవుడు ప్రపంచంలో మనగలగాలి అంటే ఎమోషన్స్ అవసరం. ఈగో కూడా అంటే అహంభావం కూడా అందులో ఒక భాగమే. ఈగో ఉండాలి, అది ఒక మోతాదులో ఉండాలి. మనిషిలో నార్మల్ హీటు, నార్మల్ బీపీ, నార్మల్ షుగర్ ఉన్నట్లే నార్మల్ ఎమోషన్స్ కూడా ఉండాలి. ఎమోషన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ లైఫ్. ఎమోషన్ అనేది జీవిత సంకేతం. ఎమోషన్ ఉంటే స్పందన, చలనం ఉంటుంది. అదే లైఫ్ అంటే. అది పోతే మనిషి మరణించినట్లే. ఎమోషన్స్ మీద ఎందరో శాస్త్రజ్ఞులు అధ్యయనం చేశారు. అనేక సూక్ష్మాతి సూక్ష్మాలను వెలికి తీశారు. ఎమోషన్స్ వేరు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు. ఎమోషన్స్ను ఇంటెలిజెంట్గా అవగాహన చేసుకోవడము. ఎమోషన్స్ చాలామంది మూర్ఖంగా, అవివేకంగా వినియోగిస్తారు. మరికొందరు సంస్కారవంతులు, విద్యావంతులు, విజ్ఞానవంతులు ఇంటెలిజెన్స్గా వినియోగిస్తారు. మనం ఇప్పుడు చర్చించుచున్నది ఎమోషన్స్ ఇంటెలిజెన్స్కు సంబంధించినవి. సత్ప్రవర్తనకు దోహదం చేసేది మంచి ఎమోషన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినవి. దుష్ప్రవర్తనకు దారి తీసేవి చెడ్డ ఎమోషన్స్. ఎమోషనల్గా మనం ఇతరులకు మంచిని చేయవచ్చు, చెడును చేయవచ్చు. ఏది చేయాలన్నా ఎమోషన్స్ ఉండి తీరాలి. మానవుని మానసిక ప్రవృత్తిని తెలియజేసేది అతని ఎమోషన్. మానవ సంబంధాలను మనకు తెలుపునది మన ఎమోషన్స్. రోగాలకు చికిత్స చేసేది ఎమోషన్స్. నర్సులు, డాక్టర్లు ఇప్పుడు చికిత్స చేసేది ఎమోషన్స్. నర్సులు, డాక్టర్లు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సత్వగుణ ప్రధానంగా ఉంటారు. వారిని చూడగానే రోగుల బాధలు మాయమవుతాయి. అందుకు కారణం వారిలో కనిపించే ప్రేమ, కరుణ, దయ మొదలైనవన్నీ కూడా వారిలోని అంతర్గత ఎమోషన్స్కి బహిర్గత సూచనలు. వారు చూసే విధానం, వారి తాకిడి, వారి పలకరింపు, ఆత్మీయ సంబోధనం, వారి వదనము, ఆనంద దర్పణము, వారిలోని దయాగుణము, సేవా నిరతి, దయాన్విత దృష్టి పేషెంట్స్ను ఎంతో ఉత్తేజితులను చేస్తుంది. అన్నిటికన్నా అధికంగా ఆయన మీద తనకున్న అపార విశ్వాసం అతని రోగాన్ని ఇట్టే తగ్గించేస్తుంది. బీ కైండ్, బిహేవ్ కైండ్లీ, బెస్ట్ అండ్ కైండ్నెస్ దెమ్ దీస్ త్రీ క్రియేటివ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ అండ్ ఎలోప్ ఆన్ వన్స్ లైఫ్. ఆల్ దీస్ త్రీ టుగెదర్ బిగెట్స్ లినోవలెన్స్ అండ్ బినెడికేషన్ ఆన్ పేషెంట్స్. ప్రేమ, దయ, కరుణ ఈ మూడు రోగికి దీర్ఘాయువునిస్తుంది. ఈ మూడు ఎమోషన్స్కి సంబంధించినవి కావడము విశేషం. ఈ మూడు మెదడులో బ్రెయిన్ నిక్షిప్తమై ఉంటాయి. మన జీవితంలో మేధస్సును పెంచడానికి 3 గుణాలు అధికంగా దోహదం చేస్తాయి. మనలోని ఈ 3 భావాలు ఎమోషన్స్ను అవతలి వారిలోని ద్వేషభావాన్ని, కోపాన్ని, ఈర్ష్యను హరించి వేస్తాయి. అంటే మనలోని పాజిటివ్ గుణాలు ఎదుటి వారిలోని నెగిటివ్ గుణాలను హరించి వేస్తాయి. ఎమోషన్స్ మనలోని ఆధ్యాత్మిక చింతనను ఇనుమడిస్తాయి. ధ్యానానికి ఎమోషన్స్ తెరదొలగిస్తాయి. ఇది యోగాకి పునాది వేస్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధక అని పతంజలి మహర్షి సూత్రీకరించారు. కంట్రోల్ ఆఫ్ మైండ్ ఈజ్ మెడిటేషన్. ఎమోషన్స్ వల్ల 3 ప్రయోజనాలు ఉంటాయి. ఎదుటివారేమి తలుస్తున్నారో మనకు తెలుస్తుంది. మనకు అది అంగీకారమా కాదా అనే విషయం తెలుస్తుంది. వాటి యొక్క ఫలితాలను మనకు అనుభవింపజేస్తుంది. ఈ 3 విషయాల్లో మనకి అనుభవం లేదు.
వీటిని గురించి తెలియదు. తెలుసుకొని మన ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ను పెంపొందించుకోవడమే వ్యాసం యొక్క ఉద్దేశము. యద్భావం తద్భవతి. మనం ఏది త్రికరణ శుద్ధిగా భావిస్తామో అదే జరిగి తీరుతుంది అని దాని అర్థం. దీన్ని ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ఎమోషనల్ వరల్డ్ అని అంటారు. అది సాధించగలిగితే మన జీవితం ధన్యమైనట్లే. మనమే ప్రపంచ విజేతలం. దీర్ఘాయువు, నిత్యానందము, ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అంతకంటే మహాభాగ్యం మరేం కావాలి మనకి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అనే అంశమే మీ ప్రతి ఒక్కరి జీవిత భాగస్వామి కావాలి. సర్వే జన సుఖినో భవంతు అనాలి. జీ ఆల్వేస్ స్మార్ట్. ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, చంద్రబాబు నాయుడు చూడండి, వాళ్ళు ఎల్లప్పుడూ ఎంతో బిజీగా ఉంటారు. వారిలో నిరాశ, నిస్పృహ, దుర్బలత్వం ఎక్కడా కనిపించదు. అలాగే ఏడు పదులు దాటిన నిత్య సుందరుడు చలాకీ బాబు మన నక్కినేని నాగేశ్వరరావు. అతని వయస్సు మళ్ళిన నిత్య పూల రంగడే. వారు నిత్య త్రిదశలు, ఆనందమయ జీవులు. దీని వెనుకగల రహస్యం ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఉన్నట్టండి. ఫీల్ స్మార్ట్, బీ స్మార్ట్ మరియు బిహేవ్ స్మార్టీ. ముందుగా స్మార్ట్గా ఉండటానికి మీ శారీరక పరిశుభ్రత చూసుకోవాలి, మీ ఆరోగ్యం చూసుకోవాలి, మీ ఆలోచనలు చూడాలి, మీ పరిసరాలను శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు మీ మానసిక ప్రశాంతత బాగుంటుంది. ప్రశాంతమైన మనసులోంచి ప్రశాంతమైన ఆలోచనలే వస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తే అదే విధంగా జరుగుతుంది. మీ థాట్స్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ థాట్స్ మీ మైండ్లోనికి రానివ్వకూడదు. జీవన ప్రగతికి అవరోధాన్ని సృష్టిస్తాయి. మీలో ప్రేమ, దయ, కరుణ తప్ప ద్వేషం, ఈర్ష్య భావాలు రానివ్వకూడదు. ఆత్మీయ భావనను పెంచుకోవాలి. అందరూ బాగుండాలనే సార్వజనీన సమత, సహృద్భావాలను అలవరుచుకోవాలి. కోపం మనకు ప్రథమ శత్రువు, బద్ధకం రెండవ శత్రువు, ద్వేషం అన్నింటికీ మించిన పెద్ద శత్రువు అని గ్రహించాలి. అప్పుడే స్మార్ట్గా ఉంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం ఎలా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం అనేవి 3 స్టేట్స్ ఆఫ్ మైండ్. ఫస్ట్ ఎమోషనల్ స్టేటు, 2 ఇంటెలిజెన్స్ స్టేట్, ఇక 3వది ఈ 2 స్టేజెస్ను లేదా స్టేట్స్ను పెంచుకోవడము, చివరిది 4వది లక్ష్యం పెంచుకోవడం. ఎమోషన్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు, వీటిని పెంచడం అన్నది వేరు. ఎమోషన్ ఫీలింగ్ల నుండి ఉద్భవిస్తుంది. ఇది మైండ్కు సంబంధించినది. ఇక ఇంటెలిజెన్స్ అన్నది మైండ్కు, నాలెడ్జ్కి ఉన్న సంబంధం పెంచడానికి కావలసినవి లక్షణం, డిజైర్ అండ్ ఎయిమ్. ఇది మైండ్కు, బ్రెయిన్కు సంబంధించినది. ఎమోషన్ అంటే ఏమిటి? అదొక ఫీలింగ్, భావన, అనుభూతి. ఏదో ఒక ఈవెంట్, సంఘటన ఆధారంగా మనలో కలిగే అనుభూతి. ఆనందానుభూతి, విషాదానుభూతి, రౌద్రానుభూతి, లైంగిక అనుభూతి, ప్రేమానుభూతి, కారుణ్యానుభూతి, ద్వేషానుభూతి, ఈర్ష్యానుభూతి, ద్వేషానుభూతి, భక్తి ఒక అనుభూతి. ఇలా అనేక అనుభూతులు ఉన్నాయి. వీటినే ఎమోషన్స్ అని కూడా అంటారు. అనుభూతి లేక అనుభవం అంటారు. అను అంటే కూడా అర్థం ఎలాంగ్ విత్. సంఘటన మూలంగా మనలో కలిగే అనుభవం నుండి ఏర్పడిన మెంటల్ స్టేట్ ఎమోషన్స్కు తెలివితేటలను జోడిస్తే అవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనిపించుకుంటాయి, లేదా ఇంటెలిజెంట్ ఎమోషన్స్ అనిపించుకుంటాయి. ఇవి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి, నెగిటివ్గా ఉండవు. రెండవ రకం ఎమోషన్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఎమోషన్స్. రూడ్ ఎమోషన్స్, పాజిటివ్ మ్యాన్స్ ఎమోషన్స్. అది మానవునికి గల ఎమోషన్స్. వాటిలో కేవలం ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. వీటిని వారు తెలివిగా అనుభవించలేరు. ఇంటెలిజెంట్ ఎమోషన్స్ అంటే మానవుల్లో చైతన్యానుభూతి, అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, ఆత్మానుభూతి. ఆత్మ అంటే నానార్థాలు ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన అర్థము మన యొక్క తన యొక్క వ్యక్తిగత అనుభూతి. దానినే తనలో కలిగే చైతన్యం అని అర్థం. ఈ స్పందన తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండబట్టే మనం ఎన్నో ప్రాపంచిక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. అంటే మానవుల విలువలు, వస్తువుల విలువలు, వృత్తులు, వాటి కార్యక్రమాలు, పర్యావసనాలు, లక్ష్యాలు, వాటి లక్షణాలు, ప్రతిఫలాలు, గెలుపు ఓటములు, అందలి తీపి చేదు అనుభూతులు మొదలైనవి. కొన్ని బాడీ లాంగ్వేజ్కి, మరికొన్ని లాంగ్వేజ్కి అనుకూలంగా ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ని బెస్వర్బ్స్ అంటారు. ముఖానుభూతులు అవే అభినయాలు, నృత్యాల్లో, నటనలో చోటు చేసుకుంటాయి. మరికొన్ని వాచిక అభినయాలు, నోటితో, భాషలో ఉచ్చరించేవి. మరికొన్ని అంగీకార అభినయాలు, బాడీ జెస్పర్స్ ఎన్నో మర్మ గర్భ విషయాలను కేవలం ఆంగికాభినయం ద్వారా తెలియజేస్తారు. నాట్య కళాకారుల్లో దీనికి ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. అదే అభినయ దర్పణం, అంటే బాడీ లాంగ్వేజ్ గురించి. ఎమోషన్స్ నుంచి ఉద్భవించినవి అభినయాలు. వీటిని నృత్య విభాగంలో కరణాలు అంటారు. ఇది మొత్తం 108 రకాలని నాట్యాచారులు
అభినయ దర్పణం ఆధారంగా తెలియజేశారు. ఎమోషన్స్ ద్వారా ఏర్పడే లాభాలు ఏమిటి? దీక్ష, పట్టుదల, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మనిగ్రహం ఏర్పడతాయి. ఏ పని చేయాలన్నా ఎమోషన్స్ ఉండాలి. పట్టుదల, దీక్ష, కార్యదక్షత, లక్ష్యసిద్ధి ఉండాలి. అందుకు అనుకూల వాతావరణాన్ని మనమే ఏర్పరచుకోవాలి. ఇందు మూలంగా మన కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సహచరులతో, ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో, యజమానులతో, మన అనుచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎమోషన్స్కు మూలం మనలోని స్పందన, చైతన్యం, ప్రేమ, దయ, ద్వేషం, క్రోధం, అనురాగం, భయం వంటివి. ఇవి సంఘటనలను బట్టి, వ్యక్తుల సంస్కారం బట్టి మారుతూ ఉంటాయి. ఈపై ఉదాహరించిన అనుభవాలే ప్రిమేటివ్ మ్యాన్లో, ఆది మానవుల్లో ఒకలాగా, నేటి నాగరిక మానవుల్లో మరో విధంగా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఆది మానవుల్లో రూడ్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. నేటి మానవుల్లో అవే అనుభూతులు ఎంతో నాజుగ్గా ఉన్నాయి. ఇవే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు ఎగ్జాంపుల్స్. దీని పరిమితిని మరిగా పెంచడం ఎలా? అదే మన లక్ష్యం, మన ధ్యేయం. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది మీ అనుభవంలో ఉన్నదే, చూసినదే. దేవదాసు అనే చిత్రాన్ని మనమంతా చూసాం. ఈ పాత్రను ఎందరో నటులు, మహానటులు, మెగాస్టార్స్ పోషించారు. దీనిని మన నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగులో వేశారు. ఇందులో సైగల్, దిలీప్ కుమార్, ఇటీవలి షారుఖ్ ఖాన్ పోషించారు. వీరిలో ఎవరు ఎవరిని అనుసరించలేదు. బెంగాల్లో బీరువా అనే మహానటుడు ఈ పాత్రను వేశాడంటారు. కానీ మనం ఎవ్వరము చూడలేదు. అన్ని భాషలలోనూ కథా విభాగం, పాత్రలు ఒక్కటే. నటనా విధానంలో ఎవరి అనుభవానికి, ఎవరి సంస్కారానికి తగిన విధంగా నటించారు. మనకన్నీ చూడటానికి బాగానే ఉన్నాయి, కానీ విమర్శకుల దృష్టి, వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రేక్షకులకు ఆకట్టుకుంటే మరికొన్ని విమర్శకులకు ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు విమర్శకులు కారు, విమర్శకులు ప్రేక్షకులు కూడా. తెలుగు దేవదాసు పాత్రను నాగేశ్వరరావు గారు చాలా బాగా నప్పించారని ప్రేక్షకులు, విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. సంగీతాన్ని ఘంటసాల గారి గాత్రాభినయ విశేషాన్ని కొనియాడారు. ఇందులో శ్రీ దిలీప్ కుమార్ నటనను సూపర్బ్ అన్నారు. అతనిలో మూమెంట్స్ కన్నా అభినయానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు అన్నారు. సైగల్ పాత్రలో గాత్రానికి, సంగీతానికి ప్రాముఖ్యత ఉంది అన్నారు. కానీ షారుఖ్ ఖాన్ నటించిన హిందీ దేవదాస్కి ఎన్నో అవార్డులు లభించాయి. కానీ పాత్ర పరంగా అతనికి ఏ ప్రశంస రాలేదు. అది గమనార్హం. నాగేశ్వరరావు దేవదాసు పాత్రలో జీవించారనలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. దిలీప్ కుమార్ అంతటి విశ్వవిఖ్యాత నటుడిని అతన్ని అభినందించాడు. ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏమిటి? ఎమోషన్స్ యొక్క ఔన్నత్యము ఎక్స్ప్రెషన్స్తో ఎనుమడించి, ఎక్స్ప్రెషన్ ఎమోషన్కి తగినట్టుగా ఉండాలి. అది ఏమాత్రం అధికం కారాదు, అల్పం కారాదు, మోతాదులో ఉండాలి. తమిళంలో అధికంగా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ను నటులు ప్రదర్శిస్తారు. ఉదాహరణకు శివాజీ గణేశన్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, వాచికాభినయం మోతాదుని మించి ఉంటాయి. మనోహర్, వీరపాండ్య, కట్టబ్రహ్మన్, కర్ణ వంటి తమిళ చిత్రాలు వారి అనుకరణే. మన విశ్వవిఖ్యాత నటుడు కీర్తి చేతులు ఎన్టీ రామారావు గారు అభినయం, వాచికం సుమ మోతాదులో ఏకకాలంలో ప్రదర్శించగల ఏకైక తెలుగు నటులు మన నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు అన్నది నిర్వివాదాంశం. ఈక్యూ అంటే ఏమిటి? మైండ్లో పుట్టిన ఆలోచనలు ఎంతవరకు హృదయ స్పందనకు లోనవుతాయి అనే కొలబద్దను ఎమోషనల్ కోషెంట్ అంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, తెలివితేటలకు అతి కొలమానం. అయితే ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అన్నది భావోద్రేకానికి ఎంతవరకు హృదయ స్పందన ఏర్పడుతుందనే కొలమానం, అంటే భావోద్రేకతకు కొలమానం అన్నమాట. అది అందరిలో ఒకేలా ఉండదు, వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది. కొందరిలో మరీ హెచ్చుగా ఉంటే మరికొందరిలో మీడియంగా ఉంటుంది. మూడవ రకం వారిలో చాలా తక్కువగా ఉంటుంది, అంటే హృదయ స్పందన అని అర్థం. భావము ఒక్కటే కానీ స్పందనలో తేడాలుంటాయి. వ్యక్తిగత భావాల్ని బట్టి భావోద్రేక స్పందనలు మారుతూ ఉంటాయి. ఈక్యూ మారుతూ ఉంటుంది. ఐక్యూ తెలివితేటలు మారినట్లుగా. ఈక్యూ పెరగడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈక్యూ పెరిగితే డెసిషన్కు తొందరగా రాగలరు. చాలామందికి భావోద్రేక లోపం ఉండదు, కానీ దేనిని నిశ్చయ దృష్టితో గమనించలేరు. డెసిషన్కు తొందరగా రాలేరు. మీకు ఫీలింగ్ వస్తే అది ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో ఆలోచించండి. ఒక నిశ్చితాభిప్రాయానికి రండి. తెలుసుకోవడం మంచిది. ఫీలింగ్ ఎందుకు కలిగిందో తెలిస్తే దాని పర్యవసనం తెలుస్తుంది. ఎమోషనల్లో ఏ పని చేయకూడదు, దాని పర్యవసనం మనకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎమోషన్లో ఉన్న వారికి ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉండదు. కూల్గా మైండ్ ఉన్నప్పుడు ఏ పని అయినా చేయండి, అది సక్సెస్ అవుతుంది. మెంటల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. మీ ఆలోచనలు, ఎమోషన్స్ను మీలోనే ఉంచుకోండి, బహిర్గతం చేయకండి. చేస్తే అవి కార్యరూపం దాల్చవు.
నెవర్ బీ ఎమోషనల్, బీ ప్రాక్టికల్. మనకి ముఖ్యం ఎమోషన్ కాదు, కార్య సాధన. పని కావడం ముఖ్యం. ఎమోషన్ పనికి ప్రేరణ ఇవ్వాలి, అంతవరకే దాని పని. అది మనం చేసే పనిలో తలదూర్చకూడదు. అది మీ బలహీనత కావచ్చు, కానీ పనికి అవరోధమో ఎమోషన్ పెరుగుదల వల్ల మీరు చేయలేని పని అంటూ ఉండదు. దేనినైనా పట్టుదలతో, దీక్షతో, లక్ష్యంపై కేంద్రీకరణంతో తప్పక సాధించవచ్చును. దానికి అంతులేని మార్గాలు ఉన్నాయి. మీరు ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, గొప్ప రాజకీయవేత్త కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. చంద్రలోకంలోనే వెళ్ళడానికి ప్రయత్నించిన వ్యోమగామి ఘరాలిన్ ప్రోత్సహించిన ఈ ఈక్యూ రైసింగ్నే గ్రహించండి. ఈనాడు అమెరికన్స్లో, రష్యన్స్లో, జర్మన్స్లో ఈక్యూ చాలా హైగా ఉంది. కుజగ్రహంలో ప్రవేశించడానికి శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ఈక్యూ పెరుగుదల వల్ల మాత్రమే సాధ్యమని గ్రహించాలి. ఈక్యూ వయస్సును తను బట్టి మారుతూ ఉంటుంది. పిన్న వయసులో ఈక్యూ ఒకలా ఉంటుంది, నడి వయసులో ఈక్యూ మరోలా ఉంటుంది. వయసు మళ్ళితే ఈక్యూ మారుతుంది. ఈక్యూ తెలిసిన వారు రీజనింగ్ చేయలేరు. నిన్ను నీవు అతిగా పొగుడుకోకు, అది ఎమోషనల్లో భాగం, అనర్థదాయకం. అదేవిధంగా నిన్ను నువ్వు కించపరుచుకోకు, అది కూడా ఎమోషనల్లో భాగమే. మంచి చెడులు రెండు సమానమైన ప్రభావము మైండ్, హార్ట్ల మీద చూపుతాయి. ఇవి రెండు అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి. రూపాయి నాణానికి ఒకవైపు మంచి ఉంటే రెండో వైపు చెడు ఉంటుంది. అలాగే ద్వంద్వాలని అన్ని అవినాభావ సంబంధాలు కలిగే ఉంటాయి. ప్రపంచం అంటేనే ద్వంద్వ అని అర్థం. గుడ్ ఈజ్ బ్యాడ్, గుడ్ అండ్ బ్యాడ్. కీర్తి ఎక్కడ ఉంటే ఆ పక్కనే అపకీర్తి కూడా పొంచి ఉంటుంది. అతి కీర్తిమంతులకు తాత్కాలికంగా అపకీర్తి కూడా ఆపాదించబడుతూ ఉంటుంది. ఇందుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇందిరాగాంధీ, సద్దాం హుసేన్, కరుణానిధి, ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, ఇలా ఎన్నో ఉన్నాయి. అంతర్బాహ్యాలు, కుడి ఎడమలు, రిచ్ అండ్ పూర్, ఓల్డ్ అండ్ యంగ్, పేషన్, రీజన్, ఫిజికల్, మెంటల్, సెన్సువల్, ఇంటెలెక్చువల్, నేచర్, కల్చర్, ఆడ మగ, బలవంతుడు, బలహీనుడు, భూమి ఆకాశం, ఇంపీరియల్, సుపీరియర్, థింకింగ్, ఫీలింగ్ వంటివి. ఎవరైనా మీ ఆత్మీయులు, అధికారులు మిమ్మల్ని తిడితే మీరేం చేస్తారు? వాటిని మీరు అతిగా ఖాతాలు చేయకండి. టేక్ దెమ్ లైట్లీ. మీ వల్ల తప్పు లేకపోయినా ఏమీ రియాక్ట్ కాకండి. ఆ ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళండి. ఆలోచనలు మార్చుకోండి. కోపాన్ని మీలోనే దిగమింగుకోండి. మీరు ఫీల్ అయ్యే దాన్ని అంగీకరించండి. పని అయ్యేదాకా మాత్రమే దాని గురించి ఆలోచించండి. పని అయ్యాక ఆ పనిని గురించి మర్చిపోండి. అయిపోయిన దానికోసం ఆలోచించే లాభం లేదు. అందుకని పాలు వలక్కుండా జాగ్రత్త పడండి. ఒలికాక మరి విచారించి మనసును మరింత పాడు చేసుకోకండి. ఫర్గెట్ ఎచీట్ ద పాస్ట్. గతాన్ని విస్మరించండి, భవిష్యత్తును స్మరించండి. మీరు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు, మీ ఆనందం చెప్పడానికి వీలు ఉండదు. అలాగే పరీక్ష ఎంతో బాగా రాశారు, కానీ ఫెయిల్ అయ్యారు, మీ విచారం చెప్పలేనిది. ఎంతో నిరాశకు గురవుతారు. ఇవన్నీ ఎమోషన్స్, ఫీలింగ్స్ కావు. ఫీలింగ్ ముదిరితే ఎమోషన్స్గా మారడానికి 3 స్టేజెస్ ఉన్నాయి: ఆరంభం, మిడిల్, అంతం. మీలో సిగ్గు కానీ భయం కానీ ఉంటే చిరునవ్వుతో అవి మాయమవుతాయి. మీ ఫీలింగ్స్ని ఒక చిరునవ్వుతో ఎదుర్కోండి, అవి మీ నుండి తక్షణం దూరం అవుతాయి. జీవితంలో హ్యూమర్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే సమయస్ఫూర్తి ఉండాలి. క్రికెట్లో ఓడిపోతాం, గెలుస్తారు. ఎప్పుడు ఓడిపోరు, ఎల్లప్పుడూ గెలవరు. గెలుపు ఓటంలో రెండు ఒకే విధంగా స్వీకరించాలి. కాలాన్ని బట్టి పోతూ ఉండాలి. పాతకాలం పద్ధతులనే పట్టుకొని ప్రాకులాడితే ప్రగతి ఉండదు. యాక్టివ్ అవేర్నెస్ ఆఫ్ టైమ్స్ అని అంటారు. ముందు యాక్టివ్ అవేర్నెస్ అనేది భౌతికంగా ఉండాలి, ఫిజికల్గా ఉండాలి. ఫిజికల్ సెన్సిటివిటీ. మనకు జీవితంలో తగిలే దెబ్బలు 2 రకాలు. ఒకటి శారీరక సంబంధమైనటివి, అవి కాలంతో పాటే మానిపోతాయి. వాటి మచ్చలు మాసిపోతాయి, వాటి జ్ఞాపకాలు కూడా ఉండవు. కొంతకాలానికి మానసికమైన గాయాలు, ఇవి కలకాలం మిగిలిపోతాయి. కాలం దీన్ని మాననివ్వదు. సంఘటనతో పాటే మానసిక గాయం కూడా మనకు గుర్తుకు వస్తూ మనస్సును ప్రతిసారి బాధ పెడుతూ ఉంటుంది. ఎమోషన్స్ వచ్చినప్పుడు మీరు డీప్గా బ్రీత్ చేయాలి. డీప్ బ్రీతింగ్ వల్ల మీ కండరాలు, మీ మనస్సు రిలాక్స్ అవుతాయి అండ్ యూ ఫీల్ హ్యాపీ. జీవించడం నేర్చుకోండి. ఆప్టిమిజం డెవలప్ చేసుకోండి. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోండి. అది మీ జీవిత సుందర సౌధానికి గోడ వంటిది. అది మిమ్మల్ని రక్షిస్తుంది. యాక్టివ్ అవేర్నెస్ను మీ మైండ్లోకి రానివ్వకండి. మీ జ్ఞాపకాలలో దాన్ని భద్రపరచుకోండి. మీరు పరీక్షలు వ్రాయడంలో నిమగ్నులై ఉంటారు, అప్పుడు మీకు టైం తెలియదు. యాక్టివ్ అవేర్నెస్ ఆఫ్ టైం ఉండదు. కానీ పరీక్షల్లో ప్రతి అరగంటకి బెల్ మోగించి మీకు కాలాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. మీ పరీక్ష టైం పూర్తిగా అయినట్లుగా
గుర్తుగా లాంగ్ బెల్ రింగ్ చేస్తారు. తర్వాత మీ చేత పరీక్ష రాయనియరు. పేపర్లో బలవంతంగా లాక్కుంటారు. ఎంత బతిమాలినా వినరు ఎగ్జామినర్స్. అలాగే జీవితకాలంలో కూడా అయిపోతూ ఉందని మనకు మన పుట్టినరోజులు గుర్తుకు తెస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం మృత్యువుకు దగ్గర అవుతూ ఉంటాం. అందరితో మంచిగా ఉండడం అలవాటు చేసుకో. నీ చిరునవ్వే నీకు శ్రీరామ రక్ష అని గ్రహించు. అబద్ధం చెప్పకు. అబద్ధం గురించి కూడా నిజమే చెప్పు. ఇవి సూక్తులు కావు, జీవిత సత్యాలు, నా అనుభవంలోకి వచ్చినవి. మీకు పనికి వస్తాయని పనికి వస్తాయి. తెలుసుకోండి. కోపం తగ్గించుకోండి. ఉపకారం చేయండి. అహంకారం విడవండి. ప్రతీకారం విడనాడండి. ఇంటెలిజెన్స్ను విజ్డమ్గా మార్చుకోండి. అందరికీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ విజ్డమ్ కొందరికే ఉంటుంది. మొదటిది జన్మతః వచ్చేది. రెండవది పుస్తకాలు చదవడం వల్ల, దేశాటన వల్ల వచ్చేది. పుస్తకాల ద్వారా వచ్చేది థియరిటికల్ విజ్డమ్. దేశాటన ద్వారా లభించేది ప్రాక్టికల్ విజ్డమ్. ఇతరుల అనుభవాల వల్ల మీకు కలిగేది థియరిటికల్ విజ్డమ్. మీ స్వానుభవం వల్ల కలిగేది ప్రాక్టికల్ విజ్డమ్. బాడీ లాంగ్వేజ్ని అలవర్చుకోండి. మాటలను తగ్గించండి. ఆయుష్ని పెంచుకోండి. మౌనం చిరాయుకు స్నేహం. ప్రేమ మీ ఆయువును పెంచుతుంది. ద్వేషం మీ ఆయువును తగ్గిస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండండి. ఒంటరితనం భరించలేని శిక్ష. మీకు కావలసిన వాటిని సమకూర్చుకోండి. ఇతరులకు ఇవ్వాల్సినవి ఇచ్చివేయండి. ఇవ్వండి. ఇద్దాంలే అని అనుకోకండి. ఇద్దామనుకుంటే ఇవ్వలేరు. ఇద్దామనుకున్నప్పుడు అది మీ వద్ద ఉండదు. మీ వద్ద ఉన్నప్పుడు ఇద్దామనే ఆలోచన రాదు. ఇదే జీవిత రహస్యం. అనుభవించే వయసులో డబ్బు ఉండదు. డబ్బు ఉన్నప్పుడు అనుభవించే వయసు ఉండదు. నడి వయసులో భోగము, వయసు మళ్ళితే రోగము. ప్రేమ ఈక్యూల సంబంధం. ప్రేమకు ఈక్యూకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రేమ ఒక ఎమోషన్ లేనిది ప్రేమ ఏర్పడదు. ప్రేమతో ప్రారంభం, పెళ్లితో స్థిరపడుతుంది. వస్తువు తన సొంతం కాకముందు ప్రేమ చాలా హెచ్చుగా ఉంటుంది. వస్తువు తనదైనప్పుడు ఆ ప్రేమ కొంత తగ్గుతుంది. ఇతరుల ఆధీనంలో ఉండే వస్తువు విలువ చాలా ఎక్కువ, అందుకే దాని మీద ఎక్కువ మక్కువ. తనదైతే అదే వస్తువు దాని మీద మక్కువ పాలు తగ్గుతుంది. ఇది లోక విదితం. లోకం పోగొడ తెలిసిన వారికి ఇది విదితం. దూరపు కొండలు నున్నగా ఉంటాయి. వాటినే దగ్గర నుండి చూస్తే అన్నీ ఎత్తుపల్లాలే, అన్ని చెట్లే. గ్లాసులో పోస్తే నీరు, అదే కమండలంలో నుండి వస్తే తీర్థమన్నారు. షాపులో ఉన్న టీవీ ఇంటికి వస్తే దాని రీసేల్ విలువ సగానికి పడిపోతుంది. అది స్థాన బలిమి. షాపుకు ఇంటికి ఉన్న తేడా. ప్రేమికుల మధ్య గల తేడా ఇదే. ప్రేమ పెరిగేది పెళ్లికి ముందే. పెళ్ళైన తర్వాత ప్రేమ విలువ తగ్గుతుంది. ప్రేమకు ముందు ప్రియురాలు చంద్రముఖి, పెళ్లి తర్వాత ఆమె సూర్యముఖి. ప్రేమ దశ విధాలు. ప్రేమకు ప్రధానం ఆకర్షణ, అది పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత ప్రేమలో ఘర్షణ. సంతాన ప్రాప్తితో కాస్త ఆకర్షణ అంతర్ధానం అవుతుంది. ఘర్షణ పెరుగుతుంది. పెళ్లికి ముందు కళ్ళు బరువు, పెళ్లి తర్వాత కళ్ళు మూసుకో అన్నాడు ఆంగ్ల కవి. ఆదర్శ వివాహం యొక్క లక్షణాలు. ఆకర్షణలకు కాక అంతర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అన్నారు. ఆకారాన్ని ప్రేమించకు, అంతర్యాన్ని ప్రేమించు. ఆంతర్య ప్రేమ ఆదర్శవంతమైనది, ఆదరణీయమైనది. ప్రేమ అన్నది ప్రేమికుల రెండు హృదయాల్లో అంకురించాలి, పెరగాలి. అది గాలి ప్రేమకు రాదు. శారీరక సౌందర్యం క్షణికం. ఆత్మ సౌందర్యం అంతం లేనిది, అంతరించిపోనిది, దినదినాభివృద్ధి చెందుతుంది. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. దంపతుల మధ్య కలకాలం పెరుగుతూ ఉండే ప్రేమైక స్నేహం. లైఫ్ పార్ట్నర్షిప్, జీవితాంత మైత్రి, లైఫ్ లాంగ్ లివింగ్ ఐడియల్ ఫ్రెండ్షిప్ ఈజ్ మ్యారేజ్. విలువ ఇంత అని చెప్పలేనిది వివాహ బంధం. 3 ముళ్ళతో 7 అడుగులతో ముడిపడ్డ జీవిత పవిత్ర బంధం. విడువలేనిది, విలువ కట్టలేనిది, విచిత్రమైనది అయిన అనంత శాశ్వత అనుబంధం ఆ పవిత్ర బంధం. హై ఈక్యూ లో ఈక్యూని ప్రేమిస్తుంది. హై ఈక్యూ భర్త, లో ఈక్యూ భార్య. మంచి కాంబినేషన్. పనిలో చూపించవలసిన హై ఈక్యూ. పనిలో హై ఈక్యూ చూపించాలి. కష్టించి పని చేయాలి. పనిని ఆదరించాలి, ప్రేమించాలి. పనిలో మీ స్కిల్స్ను ప్రవేశపెట్టాలి. పనిని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి. పనిలో చూపించాలి అమిత శ్రద్ధ. ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచాలి. యజమానిని సంతోషపరచాలి, సంతృప్తిపరచాలి. పనినే దైవంగా భావించాలి. వర్క్ ఈజ్ వర్షిప్. యజమాని సంతోషంతో సంతృప్తితో ఇచ్చే బోనస్ను, పారితోషికాలను, అవార్డులను, రివార్డులను స్వీకరించాలి. యజమాని శ్రేయస్సే మీ శ్రేయస్సుగా తలవాలి. నీ పనిని ప్రేమించు, శ్రద్ధ వహించు. యజమాని ఆశీస్సులను స్వీకరించు. ఈక్యూని, వర్క్ను పెంచు, శభాష్ అనిపించు. వర్క్ను ఛాలెంజ్గా తీసుకో. వర్క్ను ఆరాధించు. నీ పనితో శభాష్ అనిపించుకో. కోవర్కర్ను ముందు ఘనత వహించు.
పనిలోని నీ స్వేదాన్ని పన్నీరుగా ఎంచు. కోవర్కర్స్తో ఫ్రెండ్షిప్ కలిగి ఉండు. నువ్వు చేసే పనిలో తృప్తిని గాంచు. వర్క్ ఈజ్ ఫన్ అని తలంచు. నీ పనిలో నీ సర్వశక్తులు చూపించు. వీటిని ప్రదర్శించు. నీ ధ్యేయాన్ని సాధించు. పనిలో బద్ధకం ఉండరాదు, అశ్రద్ధ చూపరాదు, రిలాక్స్ కారాదు. అది నా పని కాదనరాదు. నీ ఫీలింగ్ను పెంచు, ఫీలింగ్ను తెంచు. పనిలో అన్ఫిట్ అనిపించుకోకు. యజమాని కోపానికి గురి కాకు. నెగిటివ్గా ఆలోచించకు. నాకు చేత కాదనకు. ఓవర్ టైం వర్క్ చెయ్యి. ఎలాగైనా నీ పని పూర్తి చెయ్యి. యజమాని ఆదరణ పొందు. నీ సమస్యలను పరిష్కరించుకో. నీకు నువ్వే బాధ్యత వహించు. ఇతరులను బ్లేమ్ చేయకు. నీ తప్పిదాలను తప్పిపుచ్చకు. పనిలో ఈక్యూని పెంచుకొని ముందుకు సాగిపో. ఆదర్శ పనివంతుడిని అనిపించుకో. డబ్బు కోసం చూడకు. పనిలో ప్రతిభను చూపు. ఉన్నత పదవులకు ఎగబ్రాకు. నీ పనిలో తెలియనిది అడిగి తెలుసుకో. సిగ్గు బిడియం మంచిది కాదు. నేర్చుకోవడంలో న్యూనతాభావం విడిచిపెట్టు. ఆలస్యమైనా పర్లేదు, పర్ఫెక్ట్గా చెయ్యి. నీ పనిలో లోపంలో యాజమాన్యానికి కోపంగా తెప్పించకు. నీ పనిని ముందుగా క్షుణ్ణంగా తెలుసుకో. తప్పు చేసి సరిదిద్దుకోవడం కన్నా తప్పు చేయకుండా ఉండడం మిన్న. ఇదండి పర్సనాలిటీ డెవలప్మెంట్లో. ఇది 1-2 సార్లు కొంచెం నిదానంగా చదవండి, అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం పాతకాలం తెలుగు ఉంది కాబట్టి కొంచెం ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ.